హాయ్ అండి. దిస్ ఇస్ శిరీష రెడ్డి M6M. మొన్న ఫిబ్రవరి 6న మా పాప బర్త్డే జరిగింది. మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు తను పంజాబ్ డ్రెస్ వేసుకుంది. లీలీలో తీసుకున్న డ్రెస్ ఇది. 1125 పడింది. చాక్లెట్స్ అనమాట 3 బాక్సెస్ తీసుకుంది. ఫస్ట్ బాక్స్ ఇది 70 చాక్లెట్స్ అనమాట. ఈ బాక్స్ వచ్చింది 350 పడింది. ఇది ఇంకో చాక్లెట్స్ ఇవి పిల్లలకి 100 వచ్చాయి ప్యాకెట్కి. ఈ ప్యాకెట్ వచ్చేసి 250 పడింది. ఇవి పిల్లలకి ఇవ్వడానికి తను తీసుకుంది అనమాట. ఈ ఆల్మండ్ చాక్లెట్స్ అండి, చాలా బాగుంటాయి. పోయినసారి కూడా తను ఇవే చాక్లెట్స్ తీసుకుంది. చాక్లెట్స్ చూపించమంటే మా పాప చూడండి ఎట్లా హడావిడి చేస్తుందో. ఆల్మండ్ చాక్లెట్స్ అనమాట ఇవి. పిల్లలకి ఇవ్వడం కంటే వీళ్ళు తింటాం ఎక్కువ ఉంటుంది కదా. వీళ్ళ హడావిడే కానీ బర్త్డే అంటే 250 పడిందండి. ఈ ప్యాకెట్ వచ్చేసి చాక్లెట్ ప్యాకెట్ అంతా స్కూల్లో చేసుకొని వచ్చేసింది అనమాట. నేను ఇంట్లో బ్యాలెన్స్ ఉంటే ఈ విధంగా డెకరేషన్ చేశాను. హ్యాపీ బర్త్డే పోస్టర్ కూడా ఇప్పుడుదే కాదు, తను 7th నేను ఒకసారి దాచిపెట్టాను అనమాట. బాగానే ఉందని అట్లా సెట్ చేసి, నాకు అంత డెకరేషన్ చేయటం రాదు, మామూలుగా అట్లా చేసేసేది అనమాట. తన డ్రెస్ పింక్లో ఇట్లా చేశాను. స్వీట్స్ తాజ్ను తీసుకొచ్చానండి. కేక్ వచ్చేసి నాకు 450 పడింది. 1.5 కేజీ ఇలా ఉన్నాను అనమాట. అవేమో 320 పడ్డాయి. తాజ్లో కేక్ తీసుకున్నాను. కేక్ నాకు కలర్ఫుల్గా అనిపించి ఇది తీసుకున్నాను. యోగితాన్ రెడ్డి అని రాశారు. హ్యాపీ బర్త్డే అని హ్యాష్ట్యాగ్ లాగా పెట్టారు. లవ్ షేప్ రెడ్ కలర్లో ఇచ్చారనమాట. నేను యోగితారెడ్డి నేము రెడ్ కలర్లో రాయమన్నా, ఇట్లా లవ్ షేప్లో వేరే కలర్ పెట్టమంటే ఆ కలర్తోనే రాశారు. కేజీ లడ్డు స్వీట్స్ తీసుకున్నా. తాజ్లో స్వీట్స్ బాగానే ఉన్నాయండి. ఇవి ఇంకో బాక్స్, థర్డ్ బాక్స్. ఈ బాక్స్ వచ్చేసి 150. ఇందులో చాక్లెట్స్ 50 ఉన్నాయి. ఈ విధంగా రెడీ అయిందనమాట తను బర్త్డే రోజు. ఇది బోటం వచ్చేసి శారీ అండి. టాప్ వచ్చి క్లాత్ తీసుకొని కుట్టించాను. మీటర్ వచ్చేసి నాకు పైన టాప్కి 600 పడింది. బోటం వచ్చేసి శారీ అండి. అది శారీ 800 శారీ. ఇప్పుడు వస్తున్నాయి కదా స్విమ్మింగ్ శారీ లెక్క. ఆ శారీ తీసుకొని నేను తన బోటంకి కుట్టించాను అనమాట. పైన టాప్ కూడా ఆ కలరే అట్లనే ఉంటే బాగోదు శారీ అని టాప్కి నేను వేరే క్లాత్ తీసుకొని కుట్టించాను. ఈవినింగ్ ఎవరిని పిలవలేదు, తనకి ఎగ్జామ్స్ హడావిడి వల్ల. మేమిద్దరమే ఉండి మామూలుగా జరిపించి కేకు స్వీట్స్ అందరికి పంచి ఇచ్చేసామన్నమాట. నేను వాళ్ళ డాడీ మాత్రమే ఉన్నాము. తనకి అంత ఎగ్జామ్స్ హడావిడి వల్ల టకటక్ కట్ చేసి అందరికి పని చేసింది. మేమిద్దరమే ఉండి హ్యాపీ బర్త్డే అంటుంటే తనకి కేక్ కట్ చేసింది. ఎప్పుడు పిల్లల్లో ఎవరినో ఒకరిని పిలుస్తాము, కానీ ఈసారి ఎగ్జామ్స్ హడావిడి వల్ల ఎవరిని పిలవలేదు. వాళ్ళ డాడీకి తినిపిస్తుంటే వాళ్ళ డాడీ కూడా తినిపిస్తాడు. ఫ్లవర్ క్యాండిల్ తీసుకున్నానండి. దీనికి క్యాండిల్ వచ్చేసి నాకు తాజ్లోనే 30 రూపీస్ పడింది. కేక్ అయితే ఫ్రెష్గానే అనిపించింది. ఈ విధంగా జరిగింది మా పాప బర్త్డే.